జీరో డివైజర్స్, నో జీరో డివైజర్స్. ఈ కాన్సెప్ట్ మీకు తెలిస్తే 5 మార్కులు మీ చేతిలో ఉన్నట్లే. జీరో డివైజర్స్, నో జీరో డివైజర్స్ అంతే. ఓకే. అసలు ఈ జీరో డివైజర్స్ అంటే ఏంటి? ఒక రింగ్ తీసుకున్నాం నాన్న. ఆర్ అనే ఒక రింగ్‌ని తీసుకున్నాం. ఇది జీరో డివైజర్ అని చెప్పాలంటే ఏ అనేవాడు జీరోకి ఈక్వల్ అవ్వకూడదు. బి అనేవాడు జీరోకి ఈక్వల్ అవ్వకూడదు. కానీ ఏబి అనేది జీరోకి ఈక్వల్ అవ్వాలా. కండిషన్ ఏంట్రా? చూడు ఒకసారి. జీరో డివైజర్ అంటే ఏ అనేవాడు జీరోకి ఈక్వల్ అవ్వకూడదు. బి అనేవాడు జీరోకి ఈక్వల్ కావకూడదు. కానీ వీళ్ళిద్దరూ మల్టిప్లై అయితే మాత్రం జీరోకి ఈక్వల్ అవ్వాలా. అదెలాగా? అనేది మనం అబ్జర్వ్ చేయాలా. ఏ అనేవాడు జీరోకి ఈక్వల్ కాకూడదు. బి అనేవాడు జీరోకి ఈక్వల్ కాకూడదు. కానీ వాటి యొక్క మల్టిప్లికేషన్ జీరోకి ఈక్వల్ అవ్వాలా. అలా అయితే ఆ కండిషన్‌ని జీరో డివైజర్ అంటారు. ఓకేనా? సో, కాన్సెప్ట్ అర్థమైందా? ఏ అనేవాడు జీరోకి ఈక్వల్ అవ్వకూడదు. బి అనేవాడు జీరోకి ఈక్వల్ అవ్వకూడదు. కానీ ఏబి అనేది జీరోకి ఈక్వల్ అవ్వాలా. దేర్‌ఫోర్ ఆర్ హాస్ నో జీరో డివైజర్స్. ఓకే. సో, ఈ కండిషన్ మీద మీకు ఒక షార్ట్ ఆన్సర్ క్వెషన్ ఉంటదండి. ఆ క్వెషన్ మనం ఒకసారి చూద్దాం. అది జీరో డివైజర్స్. నాన్ జీరో డివైజర్స్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకో. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 లేదా బి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతది. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయి. జీరో డివైజర్స్ అంటే ఏ జీరోకి ఈక్వల్ కాదు. బి జీరోకి ఈక్వల్ కాదు. కానీ ఏబి జీరోకి ఈక్వల్. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 0, ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నో జీరో డివైజర్స్. చూడు. ఒక్క చిన్న కండిషన్ తేడా అంతే. నాట్ ఈక్వల్ టులుండి ఈక్వల్ అయిందనుకో అది జీరో డివిజర్. అదే ఈక్వల్ టు ఉంది ఈక్వల్ అయిందనుకో అది నో జీరో డివిజర్. చిన్న చిన్న లిటికేషన్. నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0 కానీ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటి? జీరో డివిజర్. ఈక్వల్ టు 0, ఈక్వల్ టు 0, ఈక్వల్ టు 0 అదేంటి? నో జీరో డివిజర్. ఓకేనా? సరే. దీని మీద ఒక కాన్సెప్ట్‌ని మనం నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్ క్వెషన్. షార్ట్ ఆన్సర్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఓకేనా? సో, మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి నాన్న. కొంచెం స్లోగా చెప్పండి. ఓకేనా? ఓకేనా? ఓకే. సరే. వాడేమడిగాడు? నో జీరో డివిజర్స్ అని అడిగాడు. అంటే కండిషన్ ఏంటి చూడు నాన్న. కండిషన్ ఏంటి? ఇదేనా కండిషను? ఇదేనా కండిషను? ఒక ఫీల్డ్ తీసుకోమన్నాడు. నో జీరో డివిజర్స్ అని చూపించమన్నాడు. అంటే ఏ జీరోకి ఈక్వల్ అవ్వాలి. బి జీరోకి ఈక్వల్ అవ్వాలి. ఏబి కూడా జీరోకి ఈక్వల్ అవ్వాలి. అలా అయితే అది నో జీరో డివిజర్. సరే చూద్దాం. ఫీల్డ్ రింగ్ అంటే ఏంటి నాన్న? ఆర్. ఫీల్డ్ అంటే ఎఫ్ నాన్న అంతే. ఎఫ్ అనేది ఒక ఫీల్డ్ తీసుకున్నాం. అందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ అనేవాడు జీరోకి ఈక్వల్ కాదు అనుకున్నాం. ఓకే. సో, ఏ జీరోకి ఈక్వల్ కాడు కాబట్టి ఏ అనేవాడు జీరోకి ఈక్వల్ కాడు. వాడు రింగ్‌లో ఉన్నాడు. రింగ్‌లో ఉన్నాడు. ఆర్ అనే రింగ్‌లో ఏ అనేవాడు ఉన్నాడు. ఏ ఇన్వర్స్ కూడా రింగ్‌లోనే ఉంది. కాబట్టి మనకు తెలిసిన కండిషన్ ప్రకారం బై ఇన్వర్స్ లా గుర్తుందా? మర్చిపోయారా? థర్డ్ సెమ్ మ్యాథ్స్‌లో ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. థర్డ్ సెమ్ మ్యాథ్స్‌లో ఇది చాలా ఇంపార్టెంట్. మర్చిపోయారా? గుర్తుందా? సో, ఆ ఇన్వర్స్ లానే మరలా రాసానిక్కడ. చూడు నాన్న ఏం లేదురా. ఎఫ్ అనే ఒక ఫీల్డ్ తీసుకున్నావురా. ఏ అనేవాడు ఆర్‌లో ఉన్నాడు. ఏ ఇన్వర్స్ కూడా ఆర్‌లో ఉంది. వీళ్ళిద్దరి యొక్క మల్టిప్లికేషన్ కూడా ఈక్వల్ టు 1 అంటే ఇన్వర్స్ లానే ఒబే చేసింది. ఓకే. సో, మనకు తెలిసిన నో జీరో డివిజన్స్ కండిషన్ ఏంటి? ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలా. తీసుకొని ఏ ఈజ్ ఈక్వల్ 0, బి ఈజ్ ఈక్వల్ 0 అని చూపించాలా. ఏబి ఈజ్ ఈక్వల్ 0 తీసుకో. ఏబి ఈజ్ ఈక్వల్ 0 తీసుకో. ఓకే. ఏబి 0 తీసుకున్నాం. ఓకే. సో, ఏబికి ఏ ఇన్వర్స్ చేత మల్టిప్లై చేయి. ఇదిగో ఏ ఇన్వర్స్ చేత మల్టిప్లై చేశాను. 0 కూడా ఏ ఇన్వర్స్ చేత మల్టిప్లై చేయి. ఓకే. ఏ ఇన్వర్స్ ఏ చెప్పు. ఏ ఇన్వర్స్ ఏ వాల్యూ ఎంత? 1. సో, 1 బి ఈజ్ ఈక్వల్ టు 0. 1 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ 0. బి ఈజ్ ఈక్వల్ టు 0. సిమిలర్‌గా మరలా ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం కాబట్టి బి ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది. బి నాట్ ఈక్వల్ టు తీసుకుంటే ఏ అనేది 0 అవుతుంది. సో, ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని ఏ 0కి ఈక్వల్ అయ్యింది. బి 0కి ఈక్వల్ అయింది కాబట్టి ఈ ఫీల్డ్‌ని ఏమని చెప్పొచ్చు? నో జీరో డివిజన్ అని చెప్పొచ్చు. ఏం కష్టం ఉంది ఇందులో అసల? ఇందులో ఏం కష్టం ఉంది? చాలా ఈజీ. ఏ, బి తీసుకున్నాం. ఏ ఇన్వర్స్‌తో ఏబిని మల్టిప్లై చేసాం. బి ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఏ నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. బి 0 వచ్చింది. బి నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. ఏ 0 వచ్చింది. సో, ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చి, ఏ 0 వచ్చి, బి 0 వచ్చి అన్ని జీరోలైతే ఇదే నో జీరో డివిజన్. అంతే. ఇంతకు మించి మీరు చదవాల్సిందేం లేదు. చాలా 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 సింపుల్ అండి. ఏం కష్టం కాదు. ఇదేం బ్రహ్మ విద్య కాదు. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా?